నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వైఎస్ షర్మిల రాహుల్ని ప్రధాని చేసేందుకు కృషి చేస్తారని ప్రకటన. ఎన్నికల వేళ టీడీపీ బీసీ మంత్రం, జగనే ఛాంపియన్ అంటూ వైసీపీ కౌంటర్. పొత్తులపై అంతిమ నిర్ణయం అధిష్టానది, జనసేన మాకు మిత్రపక్షమేనన్న పురంధరేశ్వరి. హస్తిన పర్యటనలో బిజీగా సీఎం రేవంత్, వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ. బీఆర్ఎస్ అధినేతకు వైసీపీ అధినేత పరామర్శ, జగన్ కేసీఆర్ సమావేశంపై విస్తృత చర్చ. ప్రచారానికి వెళ్లకుండా చేసేందుకు బీజేపీ కుట్ర, కేంద్రంపై మండిపడ్డ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. భారీ లాభాలు కలజూసిన మదుపర్లు, సెన్సెక్స్ 500 పాయింట్ల లాభం. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేది దివంగత సీఎం వైఎస్ఆర్ కళాని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ఆర్ తన జీవితకాలం కష్టపడ్డారని షర్మిల అన్నారు. చివరి క్షణం వరకు పార్టీకి సేవ చేశారని గుర్తు చేశారు. వైఎస్ కూతురిగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆమె అన్నారు. ఇటీవల మణిపూర్లో జరిగిన అల్లర్లు, ప్రాణ నష్టం తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈ రోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నాను. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఐక్యంగా ఉంచవలసిన అవసరం ఉందని, ఆ ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ తనతో పాటు దేశ ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపారని చెప్పారు. అందుకే తాను కాంగ్రెస్లో చేరారని, తన పార్టీ వైఎస్ఆర్టీపీని విలీనం చేశారని చెప్పారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేసిన షర్మిల, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్టీపీ ఎన్నికలకు దూరంగా ఉందని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం తన తండ్రి వైఎస్ఆర్ కళ అని, ఆ కళను నెరవేర్చడానికి కృషి చేస్తానని షర్మిల తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్కు వచ్చిన సీఎం జగన్ బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ జగన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ప్రస్తుతం కేసీఆర్ గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కేసీఆర్ను పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏపీ సీఎం జగన్ కలవడంపై సిపిఐ నేత నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. ఓట్ల కోసమే కేసీఆర్ను జగన్ కలిశారని విమర్శించారు. జగన్ తన ఇంట్లో తానే గొడవ సృష్టించుకుని ఇతరులను నిందిస్తున్నారని ఆరోపించారు. చెల్లిని, బాబాయిను దూరం చేసుకున్న జగన్ అధికారానికి కూడా దూరం అవుతారని వ్యాఖ్యలు చేశారు. జగన్లో మొదటిసారి ఓటమి భయం కనిపిస్తుందని, అందుకే చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో సాయం కోసమే జగన్ కేసీఆర్ దగ్గరికి వచ్చారన్నారు. కేసీఆర్ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని ప్రయత్నించి జగన్ విఫలమయ్యారన్నారు. పోలింగ్ రోజు నాగార్జునసాగర్లో లేని గొడవ సృష్టించి జగన్ విఫలమయ్యారని అన్నారు. పొత్తు పేరుతో చంద్రబాబును బీజేపీ నష్టపరచాలని చూస్తుందని అన్నారు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి భయపడి ఏమంటున్నాడు, నా కొబ్బరి చిచ్చు పెట్టాలని మీరు చెప్పి చంద్రబాబు. నీ కొబ్బరి చిచ్చు పెట్టే ధైర్యం అది సాహసం చంద్రబాబు ఉందా? నీ కొబ్బరి నువ్వే అదే చూసుకుంటున్నావు. వయసు పెరిగి నేను ఎవరు చెప్తాను? నువ్వు జైల్లో ఉన్నప్పుడు పదయాత్ర చేసిన శరీరాన్ని ఏం చేశావు? నువ్వు జైల్లో ఉన్నప్పుడు అధ్యక్షంగా ఉన్నటువంటి మతం ఏం చేసావు? నీ కొబ్బరి నువ్వే పెట్టుకో. అమ్మలు బాగొట్టుకుంటుంది, నీ చెల్లెలు బాగొట్టుకుంటుంది, బాబాయిని బాగొట్టుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు తీసేసి కౌంటర్లో పెడతాను తెలిసిన తర్వాత నువ్వు నా కొబ్బరి తీసి పెడతావు అని చెప్పిస్తున్నాను. అదే బట్టి అర్థమైపోయింది. ఇక మన పని అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు చెప్పేసి అయిపోయింది. మాట వాస్తవమే. అది ఏ మూలకు పోయినా గతంలో కేసీఆర్ని ఏ మూలకు పోయినా సరే పోవాలి పోవాలి చెప్పిస్తున్నారు. అక్కడ అదే మాట్లాడుతున్నారు, పోవాలని చెప్పేసి. ఏ ధరణి అయితే ఇక్కడికి ఆయన్ని పాతాళంలో చేసింది టీఆర్ఎస్ని. అక్కడ పూరేశ్వర పథకం కూడా అది భక్షించేటువంటి పరిస్థితి చేసింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేస్తారని తెలియదు. ఏపీ సీఎం జగన్పై టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. వైఎస్ హయాంలో ఒకే మాట ఒకే బాటగా ఉండే కుటుంబం తమరి నిర్వాకంతోనే రెండుగా చీలిపోయిందన్న లోగుట్టు ప్రపంచానికంతా తెలుసు జగనన్న అని ఎద్దేవా చేశారు. తమ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ ఈరోజు ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో వైసీపీ విజయానికి అహర్నిశలు శ్రమించిన తల్లి, చెల్లి కష్టాన్ని వాడుకుని సీఎం అయ్యాక వారిని బయటికి తరిమేసిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ఏపీ రాజకీయాల్లో జగనన్న వదిలిన బాణాన్ని అని, మీకోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లికి అన్యాయం చేయమని ఏ పార్టీ చెప్పింది, ఏ నాయకుడు చెప్పాడో అని ప్రశ్నించారు. చెల్లికి ఆస్తి పంపకాల్లో అన్యాయం చేయమని ఎంపీ టికెట్ ఇవ్వద్దని ఏ పార్టీ చెప్పింది, ఏ నాయకుడు చెప్పాడని అడిగారు. టీడీపీ హయాంలో ఆదరణ కార్యక్రమంతో బీసీలను ఆదుకున్నామన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జేహో బీసీ సదస్సులో పాల్గొన్న ఆయన కార్పొరేషన్ల ద్వారా 3,500 కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. 75,000 కోట్లు ఖర్చు చేశామని చెప్పి 4 ఏళ్లలో బీసీలకు ₹1 అయినా జగన్ ఇచ్చారని ప్రశ్నించారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే లాభం ఏంటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను రద్దు చేశారని ఆరోపించారు. బీసీలకి పెద్దపేట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంచెలంచెలుగా బీసీలని వేధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా ఆలోచన ఒకటి, రాబోయే 20-30 సంవత్సరాల్లో ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది నా ఆకాంక్ష, నా కోరిక, నా విజన్.
ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం ఏంటంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం. రేపు మన ఎమ్మెల్యేలు గెలవకపోతే గవర్నమెంట్ రాకపోతే మళ్ళా మనం రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. ఆ చైతన్యం మీకు 100 రోజులు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేం ఉండదు. గెలిచే అవకాశం కూడా లేదు. లెక్క పెట్టుకోవాలి ఎన్ని సీట్లు వస్తాయని. కానీ ఈ రోజు మన మీద బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి, పూర్వ వైభవాన్ని తేవాలి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీకి అండగా ఉన్న వ్యక్తులకి, బీసీలకి న్యాయం చేసి 2024 ఎన్నికల్లో 160 స్థానాలకు పైగా తెలుగుదేశం గెలవబోతుందన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ అని అచ్చెన్నాయుడు అన్నారు. బీసీలు టీడీపీ వెంటే ఉన్నారనే అక్కసుతో జగన్ రెడ్డి దండయాత్ర చేస్తున్నాడని, బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు రిజర్వేషన్లు 20% తగ్గించిన జగన్ రెడ్డి పెద్ద దగాకోరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి గాని, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని బలహీన వర్గాలకి మేము ఏమి చేసినా, ఎంత చేసినా మమ్మల్ని నమ్మరు, తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని చెప్పి మన మీద దండయాత్ర ప్రారంభించాడు. 5 సంవత్సరాలుగా ఉక్కు పాదంతో బలహీన వర్గాన్ని అణసివేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు బలహీన వర్గాలకి 20% రిజర్వేషన్లు ఎన్టీఆర్ గారు ఇచ్చారు. దాన్ని మన నాయకుడు 14% చేసి 34% చేశాడే. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో 34% రిజర్వేషన్లు అమలు చేస్తే నువ్వు వచ్చిన తర్వాతే ఎందుకు 20%? ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వర్తో జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయ సేకరణ జరిగిన కొద్దిసేపటికే పురంధరేశ్వరి నాదెండ్ల భేటీ కావడం గమనార్హం. పొత్తుల నేపథ్యంలో పురంధరేశ్వరి నాదెండ్ల భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా జనసేన తమ మిత్రపక్షమేనని, నాదెండ్లతో భేటీ మర్యాదపూర్వకమే అని ఆమె స్పష్టం చేశారు. పొత్తులపై అంతిమ నిర్ణయం మా అధిష్టానదేనని ఆమె వెల్లడించారు. పరిచయం ఉంది. జనసేన మాతో పొత్తులో ఉన్నారని చెప్పారు. మేము కూడా ఎప్పుడు కూడా జనసేన నుండి దూరంగా జరిగామని మేము చెప్పలేదు. వారు మర్యాదపూర్వకంగా ఇవాళ శివప్రకాష్ గారు వచ్చారు, వారిని కలవటానికి వచ్చారు, నన్ను కలిశారు. ఊరికే మంచి చెడులు అన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. దాన్ని నేను రాష్ట్రం కాదండి, కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా మేము వెళ్తాం. ఏ విషయం ఏదైనా సరే వారందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. పొత్తు అనేది నిర్ణయం మేం కాదు కదా చేసేది, కాబట్టి ఇవన్నీ కూడా పైకి పంపిస్తాం, వారు నిర్ణయించి చెప్తారు. మాకు లేదండి, చర్చ పొత్తు ఒక్క అంశం కాదండి, వేరే వేరే అంశాల మీద. ఇప్పుడు పార్టీని రాబోయే ఎన్నికలు అంతా కలిపి ఎన్నికలు 2-3 నెలల్లో ఉన్నాయి కనుక ఎన్నికల్లో ఏ విధంగా ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు, సంస్థాగతంగా మనం ఏ మేరకు బలంగా ఉన్నాయనేటువంటి అంశాలు, ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మేము చర్చించుకున్నాం. లైక్ ఐ సెడ్, ఇవాళ కార్యకర్తలతోటి నిన్న జరిగింది, ఇవాళ జరిగింది, ఇవాళ నాయకులతోటి చేసాం, నిన్న కార్యకర్తలందరితోటి కూడా మా చర్చ జరిగింది. ఇవన్నీ కూడా మేము పైకి పంపిస్తాం కదా. స్నేహితులండి, ఎప్పటి నుంటో పరిచయం ఉంది. జనసేన మాతో పొత్తులో ఉన్నారని చెప్పారు. మేము కూడా ఎప్పుడు కూడా అభయహస్తం దరఖాస్తు ఫారం వెనుక ఉన్న మతలబు అర్థం కావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ దృక్పథంతోనే అభయహస్తం ఫారం ఉందని, ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చేలా లేదని అన్నారు. అర్జీలు అవసరం లేకుండా హామీలు నిలబెట్టుకునే అవకాశం ఉందని చెప్పారు. అభయహస్తం దరఖాస్తు ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చేలా లేదని కిషన్ రెడ్డి అన్నారు. Party is outdated party. BRS party na farm house party. BRS party is a irrelevant party. Lok Sabhalo ఏ ఒక్క ఓటు BRS కేసినా అది నేను అనలేను, చెత్త కుప్పలు వేసినట్టే. ఇంకా వేరే మామూలు అయితే గట్టిగా అంటారు అనుకోండి. కాబట్టి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎవ్వరు కూడా, ఏ ఒక్క తెలంగాణ బిడ్డ కూడా వేయడు.
ఎందుకంటే ఆ ఓటు మురిగిపోతుంది, వృధా అవుతుంది. ఒక ఎంపీ ఇద్దరు ఎంపీలు గెలిచినా వాళ్ళు చేసేది ఏమి లేదు. ఢిల్లీలో ఏ లక్ష్యం వాళ్ళు ఓటేస్తే ఏ లక్ష్యం కోసం ఓటేయాలా, దేన్ని చూసి ఓటేయాలా, ఎందుకు ఓటేయాలా, ఏం సాధిస్తారు వాళ్ళు, ఏం మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి ఈరోజు దేశంలో నీడ్ ఆఫ్ ది అవర్ వన్స్ అగైన్. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే 2 వాగ్దానాలు అమలు చేశామని చెప్పారు. ప్రజా రవాణా మెరుగుపరిచామని చెప్పారు. ఇప్పటి వరకు 6.5 కోట్ల జీరో టికెట్స్ ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 30 రోజులు కాలేదని, అప్పుడే తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. తమ మేనిఫెస్టోపై విషపూరితమైన ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూరించే పనిలో ఉన్నామని తెలిపారు. నియంతృత్వ ధోరణిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారని అన్నారు. ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని అన్నారు. ఒక్కటే చెప్తున్నా, ఆయనకి వస్తున్నాను చూడమని చెప్పండి. బాగుండవమ్మా ఏమి ఇస్తాడో. ప్రజలు ఇచ్చిన తీర్పును చాలా అలసుగా తీసుకొని బాధ్యత లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నడిపే ప్రయత్నం చేసింది కనుకనే ఆ తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఈరోజు 6 గ్యారంటీలలో ప్రధానంగా ఉన్న అంశాలని ప్రజల ముందట పెట్టాం, అమలు పరుస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. 2 ప్రధానమైన గ్యారంటీలో ఒకటి ఇచ్చిన గ్యారంటీలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రాష్ట్ర వ్యాప్తంగా 6.5 కోట్ల జీరో టికెట్స్ ని ఈ రాష్ట్ర మహిళా సోదరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచి పేదవారికి సంబంధించిన ప్రజా ఆరోగ్యం, వైద్య సహాయం, వైఖరి పట్ల లిమిట్స్ ను పెంచడం, ప్రజలు ఇచ్చిన తీర్పును చాలా. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఇప్పటి నుంచి బోండా ఉమకు కౌంటౌన్ స్టార్ట్ అయిందన్నారు. వెల్లంపల్లి వర్గం, మల్లాది వర్గం అని వేర్వేరు వర్గాలు ఉండవని, తామిద్దరం కలిసి పనిచేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను మల్లాది విష్ణు కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తామన్నారు. సైలెంట్గా ఉన్నారనే మల్లాది విష్ణుపై బోండా ఉమ చెలరేగిపోయారని, ఇకపై ఆయన ఆటలు సాగవని వెల్లంపల్లి అన్నారు. ఒక్కటే చెప్తున్నా, ఆయనకి వస్తున్నాను చూడమని చెప్పండి. బాగుండవమ్మా ఏమి ఇస్తాడో, ఏం తీసుకుంటాడో. ఇప్పటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది అంతా కూడా. బాగుండవమ్మకంటే ఇప్పటిదాకా ఆటలు సాగినాయి, ఆటలు సాగే పరిస్థితి లేదు. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గంలో మా విష్ణు గారు సౌమ్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన పెచ్చ ప్రారంభాలు పేలుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, నేను మల్లాది విష్ణు గారు ఇద్దరం కలిసి పనిచేస్తాం. నీ తాట తీస్తాం, బాగుండవమ్మా వ్యక్తికి తాట తీస్తాం, దాని డౌట్ లేదు. అతనికి ఏ విధంగా సీట్లు వస్తాయో. తెలంగాణ రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు రాజీనామాలు చేయడంతో ఎన్నిక నిర్వహించడం అనివార్యంగా మారింది. స్టేషన్ గన్పూర్ నుండి కడియం శ్రీహరి, హుజూరాబాద్ నుండి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామాలు చేశారు. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ. ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఈ నెల 22న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత అదే రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. ఈ ఇద్దరు ఎమ్మెల్సీలకు 2027 నవంబర్ 30వ తేదీ వరకు పదవీకాలం ఉంటుంది. తెలంగాణలో రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని అద్దె బస్సుల సంక్షేమ సంఘం నాయకులు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను కలిసి తమ సమస్యలు తెలిపారు. 4 ఏళ్ల నుంచి బస్సులకు సరైన మైలేజ్ రాక నష్టపోతున్నామని, డీజిల్ భారం పెరిగి ప్రస్తుతం ఉన్న కేఎంపీఎల్ కూడా రావడం లేదని వారు వాపోయారు.
ఓవర్లోడ్ కారణంగా నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని సజ్జనర్తో వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బస్సు ఓనర్లు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వారం రోజుల్లాగా పరిష్కరిస్తామని సజ్జనర్ హామీ ఇచ్చారు. బస్ ఓనర్స్తోని మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి వాళ్ళు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. డెఫినెట్లీ ఆ సమస్యలన్నీ కూడా మన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారం చేయడానికి వాళ్ళతోనే ఒక ఒప్పందం కుదిరింది. ఒక 1 వీక్ టైం కూడా మనం తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు యథాస్థితి రేపటి నుంచి కూడా వాళ్ళు బస్సు నడుపుతాను అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి సమ్మె కానీ ఏం లేదు. యాజమాన్య దృష్టిలో కూడా ఆ సమస్యలు ఉన్నాం. ఎందుకంటే మన బస్సులో కూడా ఆ సమస్యను మనం ఫేస్ చేస్తున్నాం. అవి కూడా మనం కన్సిడర్ చేసి మనం సైంటిఫిక్గా మనం వర్కౌట్ చేసి డెఫినెట్లీ ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయడానికి యాజమాన్యం కృషి చేస్తుంది. మన ప్రైవేట్ బస్ ఓనర్స్తోని మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ కూడా అయోధ్య ఆలయం దేశ సంస్కృతికి చిహ్నమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంక్రాంతి నుంచి అన్ని ఆలయాల్లో స్వచ్ఛతా అభియాన్ అనే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. శ్రమదానం ద్వారా స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం చేపడతామన్నారు. బానిస మనస్తత్వం నుంచి బయటపడేసే దేవాలయమని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా చాలా కార్యక్రమాలు చేపడుతున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా హిందువులకు అచంచలమైనటువంటి విశ్వాసానికి ప్రతీక అయోధ్యలోని రామజన్మ దేవాలయం. మన జాతీయ స్ఫూర్తి చిహ్నంగా మారుతుంది. ఇది రాబోయే తరాలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి దేవాలయము. భవ్యమైనటువంటి రామ మందిరంలో రామ్ లాలాకు ప్రాణ ప్రతిష్ఠ 22వ తేదీ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇందులో సంక్రాంతి నుండి 22 జనవరి వరకు, 14 సంక్రాంతి నుండి 22 జనవరి వరకు దేశంలో తెలంగాణలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, ప్రార్థనా స్థలాలు, దేవాలయాల ప్రాంగణాలలో స్వచ్ఛతా అభియాన్ నిర్వహించాలని చెప్పి పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మూడోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరైన కేజ్రీవాల్ తాజాగా తనకు సమన్లు జారీ చేయడంపై ఘాటుగా స్పందించారు. వచ్చే లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఢిల్లీ మద్యం పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. కేవలం మద్యం కుంభకోణం కేసు పేరుతో తనను అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు. లిక్కర్ కేసులో 2 ఏళ్లుగా దర్యాప్తు జరుగుతున్నా సరిగ్గా ఎన్నికలకు ముందే తనకు ఎందుకు సమన్లు జారీ చేశారని ప్రశ్నించారు. తనను విచారణకు పిలవడమే బీజేపీ ఉద్దేశం కాదని, లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. आपने कई बार सुना होगा, 2 साल से बीजेपी की सारी एजेंसीज कई रेड मार चुकी हैं, कई लोगों को गिरफ्तार कर चुकी हैं, लेकिन अभी तक एक भी पैसे का हेरफेर कहीं नहीं मिला, कहीं से एक भी पैसा नहीं मिला। अगर भ्रष्टाचार वाकई हुआ है तो इतने करोड़ों रुपए गए कहां? क्या सारा पैसा हवा में गायब हो गया? सच्चाई ये है कि किसी तरह का कोई भ्रष्टाचार हुआ ही नहीं। अगर होता तो पैसा भी मिलता। ऐसे फर्जी केस में आम आदमी पार्टी के कई नेताओं को इन्होंने अभी तक जेल में रखा हुआ है। किसी के भी खिलाफ कोई सबूत नहीं है, कुछ साबित नहीं हो रहा, खुलेआम गुंडागर्दी चल रही है, किसी को भी पकड़ के जेल में डाल दो। अब बीजेपी मुझे गिरफ्तार करना चाहती है। मेरी सबसे बड़ी संपत्ति, मेरी सबसे बड़ी ताकत मेरी। ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా ఉల్లాసంగా గడిపారు. సముద్ర తీరంలో ఏకాంతంగా గడిపారు. పర్యవేక్షకుల సమక్షంలో సర్కిలింగ్ చేశారు. సాహసయాత్రికులు ఈ అనుభవాన్ని తప్పకుండా ఆస్వాదించాలని పేర్కొన్నారు మోదీ. భవిష్యత్తులో లక్షద్వీప్ గొప్ప టూరిజం కేంద్రం కాగలదని అన్నారు ప్రధాని. ప్రకృతిని ప్రేమించే భారతీయులంతా లక్షద్వీప్ సందర్శించి తీరాలని సూచించారు. సముద్ర తీరంలో ప్రశాంత వాతావరణంలో ఉల్లాసంగా గడిపినట్లు పేర్కొన్నారు.
పగడాలు, చేపల అందమైన ఫోటోలు పంచుకున్నారు. ప్రకృతి అందాలతో పాటు లక్షద్వీప్ ప్రశాంతత కూడా మంత్రముగ్ధులను చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రశాంత వాతావరణం, 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడడం ఎలాగో ఆలోచించే అవకాశాన్ని ఇచ్చిందని వెల్లడించారు. ఒకప్పుడు అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం మళ్లీ వెలుగులోనికి వచ్చింది. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ సహా ఎందరో పెద్ద మనుషులకు ఈ సెక్స్ కుంభకోణంతో సంబంధం ఉంది. జెఫ్రీ ఎప్స్టైన్కు సంబంధించి సెక్స్ స్కాండల్ కేసు డాక్యుమెంట్ను ఓ కోర్టు తాజాగా వెల్లడించింది. బిల్ క్లింటన్, నవోమీ క్యాంబెల్, అలన్ డెర్ష్విచ్తో సహా దాదాపు 200 మంది బిలియనియర్లు, పెద్ద మనుషుల పేర్లు ఆ డాక్యుమెంట్లో వెల్లడయ్యాయి. ఈ డాక్యుమెంట్లను బుధవారం నుంచి వెలువరిస్తున్నాయి. తొలి విడత 40 పత్రాలను విడుదల చేశారు. జెఫ్రీ ఎప్స్టైన్ కేసుకు సంబంధించి వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు, టీవీ ఇంటర్వ్యూలు, బాధితుల వాగ్మూలాలు వివరాలు ఈ పత్రాల్లో ఉన్నాయి. అలాగే బిల్ క్లింటన్తో పాటు బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ, మైకేల్ జాక్సన్, డొనాల్డ్ ట్రంప్ వారి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఎప్స్టైన్ సెక్స్ స్కాండల్ ఒకప్పుడు అమెరికాను కుదిపేసింది. ఎప్స్టైన్ పలువురు టీనేజీ అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పేద పిల్లలకు వలవేసి సెక్స్ కార్యకలాపాల్లో దించాడు. అతని బాధితుల్లో కొందరు 14 ఏళ్లలోపు వారేనని ప్రాసిక్యూటర్లు తెలిపారు. న్యూయార్క్లోని తన ఇళ్లల్లో ఈ నేరాలకు పాల్పడ్డాడు. ఫామ్ బీచ్, ఫ్లోరిడా, సెయింట్ థామస్ సమీపంలో అతని ప్రైవేట్ ద్వీపంలోనూ ఈ దారుణాలు జరిగాయి. 2 దశాబ్దాల పాటు సాగాయి. రెండు 2005లో ఈ కుంభకోణం బయటపడడంతో ఎప్స్టైన్ను అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైల్లో ఉంచారు. 2019లో మీటూ ప్రచారంలో మరోసారి ఎప్స్టైన్పై ఆరోపణలు రాగా మళ్లీ ఎప్స్టైన్ను అరెస్ట్ చేశారు. అదే ఏడాది జైలులో ఎప్స్టైన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ ఆ జెఫ్రీ ఎప్స్టైన్ డాక్యుమెంట్లను కోర్టు వెల్లడించడంతో ప్రముఖుల పేర్లు మరోసారి వెలుగులోనికి వచ్చాయి. సౌత్ ఆఫ్రికా గడ్డపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది టీమిండియా. ఈ మ్యాచ్లో పేసర్లు విజృంభించడంతో రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో అద్భుత రీతిలో నెగ్గింది. సఫారీ గడ్డపై తొలి టెస్టులో ఓటమి పాలైన టీమిండియా రెండో టెస్టులో గెలిచి దక్షిణాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకుంది. కేప్టౌన్లోని న్యూజిలాండ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో పలు రికార్డులను కొలగొట్టింది. ఈ మ్యాచ్ కేవలం 1.5 రోజుల్లోనే ముగియడం విశేషం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగియగా గత రికార్డ్ 656 బంతులుగా ఉంది. రెండో ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా నిర్దేశించిన 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 12 ఓవర్లలోనే ఛేదించింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా సిరాజ్ విజృంభణ దాటికి తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకు కుప్పకూలింది. అదే సమయంలో భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు పరిమితమైంది. ఆ తర్వాత బుమ్రా చెలరేగడంతో సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్లో 176 పరుగులకు ఆలౌట్ అయి భారత్ ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. పసిడి ప్రియులకు బంగారం ఊరటనిచ్చాయి. బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 270 తగ్గి 63,820గా నమోదైంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 250 తగ్గి 58,500గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా తగ్గుదల నమోదయ్యాయి. దీంతో కేజీ వెండి ధర 300 తగ్గి 80,000కు చేరింది.
ఇవి ఈ బిడ్డ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.